వెళ్తున్నారా? ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో టికెట్లు లేవని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సీట్ రిజర్వ్ చేసుకుంటున్నారా? జర్నీ హ్యాపీగా ఉంటుందని స్లీపర్ బస్సులో టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ప్రాణాలపై తీపి ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణంపై ఒకటికి 2 సార్లు ఆలోచించండి. కర్నూలులో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చూశాక కూడా ఈ హెచ్చరిక చేయక తప్పడం లేదు. ఇది ప్రజల ఆలోచనే ఇలా హెచ్చరికల రూపంలో చెప్పుకోవాల్సి వస్తోంది. దాదాపుగా మెజారిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మేడు పండులా కనిపిస్తున్నాయి. పైకి రకరకాల రంగుల్లో బస్సులు పైకి మెరిసిపోతూ కనిపిస్తున్న లోపలంతా డొల్లే. సరైన కండిషన్లలో ఉండవు. ఫిట్నెస్ ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి. వేగం కంట్రోల్లో ఉండదు. డ్రైవర్ సరైన శిక్షణ తీసుకున్నాడో లేదో ఇది అసలే తెలియదు. ఇంకా చిన్న ప్రమాదం జరిగితే మంటలు వ్యాపించేస్తాయి. ఆ మంటలు చెలరేగితే గనక బస్సు మొత్తం మన ఉదయం నుంచి చూస్తున్నట్టు కాలి మాడి మసైపోయేటువంటి పరిస్థితి మనం చూస్తాం. గుర్తుపట్టలేని విధంగా బొగ్గైపోతాయి శరీరాలు. మితిమీరిన వేగం అనర్థమని తెలిసినప్పటికీ పట్టించుకోవు ప్రైవేట్ ట్రావెల్స్. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై రవాణా శాఖ నిఘా పూర్తిగా కొరవడుతుందని ఇలాంటి ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు చెకింగ్ ఉండదు. ఫిట్నెస్ పరీక్షలు చేయడం లేదు. పైకి కలర్ఫుల్ గా కనిపించిన లోపలంతా డొక్కు పూర్తిగా తుక్కనట్లుగానే మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ కు ఐ న్యూస్ ప్రత్యేకంగా చూసినప్పుడు తెలిసింది కూడా ఇదే. అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు లేవు, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అనేది రవాణా శాఖ అధికారులు చూసినా కూడా భయపడే భాగోతం ఇదే, బయటపడే సిచ్యువేషన్ అయితే ఇదే కనిపిస్తోంది. కానీ రవాణా శాఖ అధికారులు చూడడం లేదని స్పష్టంగా తేలిపోయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఎన్ని ప్రమాదాలు జరిగినా 2 రోజుల హడావిడి తప్పితే ఎలాంటి తదుపరి చర్యలు ఉండడం లేదు. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ మాటలే తప్పితే చేతల్లేని ప్రకటనలతో కాలం గడిపేస్తున్నాయి సర్కార్లు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో అధికారులు మిలాఖత్ అవుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఆ విమర్శలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి. వేరే ప్రయోజనాలు ఆశించి ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్న అధికారులపై చర్యలు ఎక్కడా కనిపించవు. ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా చీమ చిటుక్కుమన్నట్లు ఆ పరిస్థితి కూడా మనకు కనిపించదు. సంతకాలు పరిహారాలు ఇస్తే సరిపోతుందనే ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇన్సూరెన్స్ కట్టకపోయినా చలనం ఉండదు అధికారుల్లో. పేద మధ్యతరగతి ప్రజలు మనం బైక్ పై వెళ్తే కనుక, అంటే 2 వీలర్ మీద వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకోకపోతే అక్కడ చలాన్, హెడ్లైట్ పని చేయకపోయినా సరే అక్కడ చలాన్, నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా అది ఏమైనా కాస్త వంగి ఉన్నా లేదంటే కనుక దానికి ఏమైనా స్క్రాచ్ ఉన్నా అక్కడ కూడా చలానే. ఇన్సూరెన్స్ లేదని తెలిసినా ఇందులో ఏదైనా సరే పోలీసులు వెంటనే పక్కన ఆపేసి రవాణా శాఖ అధికారులు ఎలాంటి హడావుడి చేస్తారో మనందరికీ తెలిసినా, మనందరం దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే, దాంట్లో బాధితులమే. అలాంటిది దాదాపుగా 50 మంది ప్రయాణించే బస్సులపై కన్నెత్తి కూడా చూడడం లేదు. కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు అధికారులు, ప్రభుత్వాలు. మరి నిర్లక్ష్యాలకు ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఎన్ని ప్రాణాలు పోతే చలనం వస్తుందనేదే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్న. ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాం. అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఫోరెన్సిక్ సంబంధించి ఎటువంటి డిఎన్ఏ సేకరిస్తున్నారు అనేది చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ ఫిట్నెస్ కి సంబంధించి, సేఫ్టీ ప్రికాషన్ సంబంధించి ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది? అసలు డ్రైవర్స్ కి దీనికి సంబంధించి శిక్షణ ఇస్తుందా? ఆ సిలిండర్ను ఓపెన్ చేయడం కూడా రాలేదు. అసలు లేకపోవడం ఉండడం పక్కన పెట్టండి, ఉన్న వాటిలో అసలు ఎట్లా ఆపరేట్ చేయాలన్నది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. చాలాసేపు తంటాలు పడి అది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియక అక్కడి నుంచి పరారైపోయారు. ఐ న్యూస్ వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాదాపు 10 బస్సుల్లో చెక్ చేస్తే 10 బస్సుల్లో కూడా సిలిండర్స్ లేవు, ఉన్నవి పనిచేయవు. కనీసం వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. కొన్ని సీలేసి వేసినట్టుగానే ఉన్నాయి, వాటిని ఓపెన్ చేయమని చెప్పేస్తున్నారు. మరి ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు? ఇప్పుడు 20 మంది ప్రాణాలు కోల్పోయారంటే వారి కుటుంబాలకు ఎవరు భరోసా? ఎక్స్గ్రేష్ ఇస్తే సరిపోయిందా? సంతాపం ప్రకటిస్తే సరిపోయిందా? ఎప్పుడు వీటిల్లో మార్పులు వస్తాయి? అధికారులు ఎప్పుడు చలనం వస్తుందనేది ఇప్పుడు ప్రశ్న. ఎస్, మైండ్ శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. శ్రీకాంత్, ఉదయం నుంచి మనం చూస్తున్నాం ప్రభుత్వంలో చలనం రావాలని అంటున్నాం. దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ఏదైనా ఇటువంటి జరిగితే కనుక కఠినంగా వ్యవహరిస్తాం, మేము డైలీ చెక్ చేస్తే కనుక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, వేధిస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి నుంచి ఇటువంటివి ఏది చోటు చేసుకున్నా కఠినంగా వ్యవహరిస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. సో ఇది ఏదైనా కంటిన్యూ ప్రాసెస్ లో జరుగుతుంది అనుకోవచ్చా?
ఎస్ మీరు అన్న పాయింట్ ఇక నుంచి ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే ఆల్రెడీ జరిగింది. ఐ న్యూస్ ప్రూవ్ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి మనం మాట్లాడుతూనే ఉన్న ఈ అంశం పైన ప్రవీణ్ కరెస్పాండెంట్ అక్కడ ఉండి ఒక్క బస్సు కాదు 1, 2, 3 ఇట్లా కౌంట్ చేసుకుంటూ 10 బస్సుల్లోకి వెళ్తే 10 బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఇప్పుడు పొన్న ప్రభాకర్ భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం కాదు, ఈ ఉన్న బస్సుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు రైట్ నో ఈ గవర్నమెంట్ ఈ రోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు యాజమాన్యం రెస్పాండ్ కాలేదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటి తెలియదు. ఆ ప్రమాదం జరిగినటువంటి బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చింది. బట్ ఈ 10 బస్సులు భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూసుకుంటామంటే ఈ 10 బస్సుల్లో సేఫ్టీస్ లేవు. దెర్ ఇస్ నో సిలిండర్స్, దెర్ ఇస్ నో ఎనీ ఫైర్ సేఫ్టీస్, దెర్ ఇస్ నథింగ్. అసలు ఏమి లేదు. కనీసం అద్దలు బద్దలు కొట్టేసుకొని బయటికి పోయేటువంటి పరిస్థితులు కూడా లేవు. నో హ్యామర్స్, నో నథింగ్. మోర్ ఓవర్ ఏంటంటే అందులో 1 to 1 ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు ముందు నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒకరు పక్క సీట్ లో కూర్చుంటూ ఇంకొకరు బయటకు వెళ్ళాలి. వన్ మెన్ కెన్ ఓన్లీ వాక్ ఇన్ దట్ లైన్. సో ఇప్పుడు ప్రభుత్వం ఈ 10 బస్సుల మీద కాదు, మొత్తం 20 బస్సులు, ఇప్పటికే మన 20 బస్సులు అక్కడ గ్రౌండ్ లో పటాన్చేరులో ఉన్నటువంటి బస్సుల్లో ఒక్కొక్క బస్సు ఎక్కి దిగి అక్కడ సేఫ్టీ మెజర్స్ లేవని మనం ప్రపంచం ముందు చూపించాం. దానిపైన ఇప్పటివరకు ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. ఈ 10 బస్సులకు సంబంధించి ఖచ్చితంగా రెస్పాన్స్ రావాలి. రేపటి నుంచి ఈ బస్సు రోడ్డు ఎక్కదు. ఈ రోజు రాత్రికి ఈ బస్సు రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ అని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టిలో పెట్టాం. ఈ రాత్రికి ఒక్క బస్సు వేమూరు కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు రోడ్డు ఎక్కదు. ఎందుకంటే అవి చాలా ప్రమాదం. అందులో యమపాశాలు ఉన్నాయి, అందులో యముళ్ళు ఉన్నారు. సో అది ఆ బస్సు ఎక్కితే చచ్చిపోతారు. ఎందుకంటే సేఫ్టీస్ లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఖచ్చితంగా ఈ రోజు పొన్న ప్రభాకర్ భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం కాదు, ఈ రోజు రాత్రికి ఆ బస్సు రోడ్డు ఎక్కదు. ఇది ఖచ్చితంగా ఐ న్యూస్ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా ఉదయం నుంచి చూస్తున్నాం. ప్రతి బస్సు లోపలికి ఎక్కి ప్రజలకు చూపించడం జరిగింది. ఎక్కడా సిలిండర్ లేవు ఆశ. దెర్ ఇస్ నథింగ్. ఒక్క సిలిండర్ లేదు. ఉన్న ఖాళీ సిలిండర్లు, లేదంటే డ్రైవర్ కింద ఉండాల్సిన సిలిండర్ పోయి ఎక్కడో లగేజ్ క్యాబిన్ లో ఉంటది. ఆ క్యాబిన్ లో ఎక్కడో మూలకు ఉంటది. ఆ మూలకు ఉన్నటువంటి క్యాబిన్ ఆ సిలిండర్ తీయాలంటే ఈ లగేజ్ మొత్తం బయట తీయాలి. ఈలో బస్సు మొత్తం తగలబడిపోద్ది. ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇదే జరిగింది. ఇట్స్ ఎ క్రైమ్. ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు ఇట్లాంటి వాళ్ళు. ఇది నిర్లక్ష్యం. ఇది చాలా పెద్ద నిర్లక్ష్యం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఈ బస్సులు రోడ్ ఎక్కొద్దు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిమాండ్ ఈ రోజు ఐ న్యూస్ చేస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు రోడ్ ఎక్కొద్దు. దట్ ఇస్ ద ఓన్లీ వన్ డిమాండ్ ఐ న్యూస్. ప్రజల పక్షంగా ఉదయం నుంచి మాట్లాడుతున్నాం. 20 మంది చనిపోతే సంతాపాలు ప్రకటిస్తారు, ఎక్స్క్యూషన్ ప్రకటిస్తారా? మిగతా 10 బస్సుల్లో దర్ ఇస్ అసలు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. బస్సు రోడ్ ఎక్కొద్దు. ఫిట్నెస్ అసలు అధికారులు ఏం చేస్తున్నారు? బస్సు ఫిట్నెస్ చెక్ చేయాలి కదా. స్కూల్ బస్సులు ఎండాకాలం సెలవులు అయిపోయాక ఫిట్నెస్ చెక్ చేస్తారు. ఇప్పుడు స్కూల్ బస్సులు వదిలేస్తారు. మిగతా బస్సుల పరిస్థితి లేవు. ఇందాక మీరు అన్నారు, మంచి పాయింట్ అన్నారు. చిన్న స్క్రాచ్ పడ్డా ఫైన్లు వేస్తారు, నెంబర్ ప్లేట్ బెండ్ అయినా ఫైన్లు వేస్తారు. వేయండి, రూల్ ప్రకారం ఫైన్ వేయడం తప్పులేదు. కానీ ఫైన్లు ఉన్న బండ్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఫైన్లు ఉన్నటువంటి బస్సు రోడ్ల మీద తిరుగుతుంది. ఈ ఫైన్లు కూడా అన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఈ బస్సులు ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజు నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బస్సులు రోడ్ల మీకు రావద్దు. ఆ బస్సుల్లో సేఫ్టీస్ లేవు. ఐ న్యూస్ ప్రత్యక్షంగా చూపించడం, ప్రతి ఒక్క బస్సు ఎక్కి చూపించడం జరిగింది. ఈ రోజు మన కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రతి బస్సులో చూపించారు. సిలిండర్స్ లేవు. ఏమైనా ప్రమాదం జరిగితే నిప్పు ఒక్క రవ్వ జాలు, రావణ కాష్టం అయిపోద్ది, తగలబడిపోద్ది. అవన్నీ రెగ్జిన్స్ ఉంటాయి, దాంట్లో కొబ్బరి పీచు ఉంటుంది, కాటన్ ఉంటుంది, పత్తి దూదితో ఉన్నటువంటి సీట్లు ఉంటాయి, లెదర్ ఉంటుంది, రబ్బర్స్ ఉంటాయి, ఆ మెటీరియల్ ఫైబర్ మెటీరియల్ ఉంటుంది, కాలడానికి కావలసినటువంటి అన్నీ ఉంటాయి. ఏ ఒక్క గ్లాస్ను బ్రేక్ చేసినా ఆక్సిజన్ ఇమీడియట్ లోపలికి ఎంటర్ అయింది. ఇంకా మంటలు ఎక్కువైపోతూ ఉంటాయి. అదుపు చేయడానికి సిలిండర్లు. నిన్న మా రాత్రి జరిగినటువంటి ప్రమాదం చూసుకుంటే ఒక బస్సు కింద ఒక 2 వీలర్ వచ్చి పడింది. పెట్రోల్ ట్యాంక్ లీక్ అయింది. స్పార్కిల్స్ వచ్చాయి రోడ్డు మీద. సో రాపిడ్కి స్పార్కిల్స్ వస్తాయి. సైన్స్ తెలిసినటువంటి, ఫిజిక్స్ తెలిసిన అందరికీ తెలుసు. దాంతో మంటలు వచ్చినాయి. మనకి ఈ రోజు ఉదయం నుంచి అక్కడ డీజీపీ, ఐజీ కానీ కలెక్టర్ కానీ చెప్తున్నటువంటి, కలెక్టర్ సిరి కానీ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ప్రమాదం ఇంత జరుగుతుందని చెప్పేసి డ్రైవర్లు ఊహించలేకపోయారు. సో అందుకే ప్రయాణికులు వెంటనే అలర్ట్ చేయలేకపోయారు. అట్లీస్ట్ డోర్ కూడా తీయలేదంట. డోర్ తీసే పరిస్థితి కూడా లేదంట. సో ఖచ్చితంగా నిర్లక్ష్యం రాజ్యం వెళ్తోంది. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితులు వదిలేదు. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. మిగతా 10 బస్సులు ఈ రోజు గ్రౌండ్ లో పటాన్చేరు గ్రౌండ్ లో ఉన్నటువంటి బస్సుల్లో వేటికి సెక్యూరిటీ లేదు. నిన్న షిరిడి నుంచి వచ్చినటువంటి బస్సును కూడా ఈ రోజు మార్నింగ్ వచ్చిన బస్సును కూడా చూపించాం. అందులో కూడా సేఫ్టీ లేదు. ఈ రోజు రాత్రికి బుక్ అయినటువంటి
ఆ బస్సులు ఖచ్చితంగా రోడ్డు మీదకి పోతే మాత్రం దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ఐ న్యూస్ పదే చెప్తుంది. ఎస్ శ్రీకాంత్, మీరు చెప్పిన విధంగా అయిపోయిన తర్వాత చర్యలు తీసుకునే కన్నా జరగక ముందే నష్టం జరగకుండానే చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకటే డిమాండ్ చేస్తుంది ఐ న్యూస్ కూడా. జరిగిపోయిన నష్టపరిహారం ఎంత ఇచ్చినా సరే ఆ కుటుంబానికి ఆ లోటును అనేది భర్తీ చేయలేరు, ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు ఎవరు కూడా. సో జరగకుండానే ముందే జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేయాల్సిన పని ఐ న్యూస్ చేసింది. ఏదైతే ఫిట్నెస్ ఉందా, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, డ్రైవర్స్ కి అవగాహన ఉందా లేదా, వారికి సరైనటువంటి ఏదైతే అవగాహన కల్పిస్తున్నారా లేదా కూడా ప్రతిదీ క్లియర్ కట్ గా ప్రతి నుంచి ఐ న్యూస్ చెప్తానే ఉంది. పాయింట్ ఆశ, ఇందులో రెండు రకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒకటి, ఈ బస్సుకు సంబంధించి పర్మిట్ వ్యాలిడిటీ అప్ టు 2028 వరకు ఉంది అన్నది ఒకటి. ఇది 23/10/2025 అంటే నిన్నటి బస్సుకు సంబంధించినటువంటి టికెట్ల డీటెయిల్, బస్ సమ్మరీ ఉంటుంది కదా డ్రైవర్ దగ్గర, అది మన దగ్గర ఉన్నటువంటి. ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 థర్డ్ మంత్ వరకు ఉందంటే ఇది మనం 10th మంత్ లో ఉన్నాం. అండ్ 4th మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉందంటే 4th మంత్ అయిపోయింది, Jan, Feb, March, April, అండ్ ఇది 10th మంత్ లో ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా 3rd మంత్ అయిపోయింది, మనం 10th మంత్ లో ఉన్నాం. ఇదొక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ కూడా తిరుగుతుంది, లేదు మాకు అన్ని ఫిట్నెస్ ఉన్నాయని చెప్పేసి. ఇంకొకటి ఆర్టీఓ నుంచి ఉన్నటువంటి రిజిస్టరింగ్ అథారిటీ రాయగడ ఆర్టీఓ ఒడిషా, అక్కడ నుంచి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ డేటు 2018 లో అయింది, ఫిట్నెస్ వ్యాలిడిటీ 2021 వరకు ఉంది, ట్యాక్స్ వ్యాలిడిటీ 2026 మార్చ్ అంటే నెక్స్ట్ ఇయర్ కి, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ April 2026 అని రెండు, అంటే ఇంకొక సంవత్సరం అదనంగా చూపిస్తుంది. అండ్ ఈ పాయింట్లు కూడా కొంచెం టెక్స్ట్ కూడా కొంత అడ్జస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా ఇది అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒడిశా రిజిస్ట్రేషన్ అంటున్నారు, డామన్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, ఇక్కడ కూడా వాస్తవాలు ప్రజలు క్లారిటీ లేనటువంటి విషయం. డీడీ అని ఉంది కాబట్టి ఇది డామన్ రిజిస్ట్రేషన్ లో ఉంది అంటున్నారు. పొన్నం ప్రభాకర్ ఏమో ఒడిశా రిజిస్ట్రేషన్ అంటున్నారు. అసలు అక్కడ ఉన్న వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరు చెక్ చేయాలి ఏంటంటే ఇట్లా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రమాదానికి సంబంధించి. ఇది చివరికి కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంత ఫైట్ చేస్తుంది ఐ న్యూస్ అనేది గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రజలు కూడా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. ఎస్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా అడ్వకేట్ కూడా. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎస్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు, ఉదయం నుంచి ఐ న్యూస్ ఫైట్ చేస్తూనే ఉంది, చూపిస్తూనే ఉన్నా, ప్రజల అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సాధారణంగా ఎక్కడ మేము టికెట్స్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కావాలా లేదంటే ఏదైనా డొనేట్ చేస్తారని చెప్పి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంటాయి ఆఫ్టర్ టికెట్ బుకింగ్ అయిపోయిన తర్వాత. అక్కడే దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా, బయటకు వెళ్తే ఎగ్జిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక లిస్ట్ పెట్టడానికి ఆస్కారం ఉండదంటారా? అంటే ఎవరైతే ప్రయాణిస్తున్నారో ప్రయాణికులకి అవేర్నెస్ కలిగించడానికి లేదంటే ప్రయాణికులకి తెలియడానికి ఆ బస్సు ఎంతవరకు సేఫ్టీ అనేది, దానికి ఎంతవరకు మనకి పర్మిషన్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకునే ఆస్కారం ఉండాలి కదా ఇటువంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నప్పుడు. ఖచ్చితంగా మీరన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ బాధితులకి వాళ్ళ సంతాపం వ్యక్తం చేస్తాం, ప్రధానమంత్రి దాకా వ్యక్తం చేస్తారు, రేపటికి మర్చిపోతాం, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటుంటాం. మీరన్న పాయింట్ నేను ఆధారం చేస్తాను. ఇవాళ సారథి యాప్ అని వచ్చింది. యాక్చువల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఆ బండికి ఉన్న కాగితాల గురించి ఇప్పుడు ఒక ఢిల్లీ నుంచి ఒక వెహికల్ తెచ్చి రమ్మండి అనుకోండి, మనకు ఆన్లైన్ లో దేశవ్యాప్తంగా సారథి యాప్ అని చెప్పి పూర్తిగా ఆ బండికి సంబంధించిన కారు కావచ్చు, బైక్ కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. మీరు అనేది చాలా వ్యాలిడేట్ పాయింట్. ఖచ్చితంగా చేయొచ్చు అంటున్నాను, దాన్ని అడ్వకేట్ చెప్తున్నాను, దాన్ని ఈజీ చేయొచ్చు. అప్పుడు మనం కూడా అవేర్నెస్ రెండు, ఇక్కడ పాలకుల పాపం అట్లా ప్రయాణికులకు శాపం అవుతుంది కదా. ప్రయాణికులు కూడా ఈ మాట చూసుకోవాలి. అక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయని చూస్తున్నారు తప్ప సౌకర్యాల్లో భద్రతా సౌకర్యాలు ఎట్లా ఉన్నాయని చూసి ఉంటే సమస్య ఉండకపోతున్నాయి కదా. నేను బెంగళూరు చాలా సార్లు తప్పులు ప్రయాణం చేస్తాను, మా అమ్మాయి ఉంటుంది అక్కడ, నెలకు పోయేస్తుంటాం. కనుక ఇవాళ భయమైన పరిస్థితి. ఒక బెంగళూరే కాదు, గతంలో పాలెం బస్సు ప్రమాదం ఇదే బెంగళూరులో, గతంలో మన కొత్తకోట దగ్గర ప్రయాణం. అప్పుడు అవినీతిని కూడా మేము ఏం చేసినాం, స్వచ్ఛంద సంస్థ నుంచి మేము ప్రజలను అభివృద్ధి చేసినాం, అట్లాగే ప్రభుత్వాలు అవినీతిని బయటపెట్టాం. కానీ ఏమైతుంది, ప్రమాదం జరిగిన 4 రోజులు హల్చల్ చేస్తాం, మనం మాట్లాడతాం తప్పదు. ఎందుకంటే మనం రోజు అదే పని ఉండం కదా, వార్తలు మారుతుంటాయి, రోజుకో హెడ్లైన్స్ వస్తుంటాయి. కనుక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అంటున్నాను. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారిని మన శ్రీకాంత్ ప్రశ్నించినట్టు నేను కూడా ఏమంటున్నానంటే, ఈ ఒక్క 10 బస్సులు కేవలం కావేరీ, మన వేమూరి కావేరీ కూడా కాదు, అసలు మొత్తం మీరు చూస్తే కూకటపల్లిలో, మియాపూర్ లో ఉన్న బస్సు అన్ని ఏ కంపెనీ బస్సు అయినా అంతా ఇది తిలా పాపం తలా పెడతారు, అందరూ అదే చేస్తున్నారు. ఇవాళ బస్సులు బయలుదేరకుండా ఉన్నారంటే ముఖ్యంగా ప్రయాణికులు కూడా అర్థం చేసుకోవాలి. ఆర్టీసీని, అది కేఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఆర్టీసీ బస్సులు వాడతాయి. నెంబర్ 1 ఆ అవేర్నెస్ తీసుకోవాలి. ఒకటి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే ఒక సామెత ఉంటుంది. వెనక బస్సులో ఆర్టీఏ వాళ్ళు రాస్తుంటారు కదా, మహా అయితే గంట ముందు చెప్తా, ఎంత స్పీడ్ గా పోయినా గంట ముందు చెప్తాం. ఈ బస్ ప్రమాదాన్ని నేను 3 రకాలుగా చూస్తున్నా.
ఒకటి ఇక్కడ స్పీడ్ చంపింది, మానవ తప్పిదం వల్ల చనిపోయింది, సమస్య లేదు. మానవ తప్పిదం ఒకటి, టెక్నికల్ గా రెండోది. మొదలు మానవ తప్పిదం ఎక్కడ జరిగింది, బాగా స్పీడ్ గా పోతున్నది వెహికల్, ఎదురుగా ఒక బైక్ వచ్చింది, ఆ బైక్ రాసుకుంటూ పోయింది, 300 మీటర్లు దాన్ని రాసుకుంటూ పోయిన తర్వాతనే స్పార్క్స్ వచ్చినాయి కదా. రెండోది ఏంటంటే లోపల హ్యామర్స్ లేకపోవడం, అట్లాగే ఆటోమేటిక్ లాక్ పడడం, వీళ్ళు కూడా ఈ డ్రైవర్లు కూడా దానికి తగ్గట్టుగా వెంటనే దాన్ని పగలగొట్టడం వాటి చేయకపోవడం. అంటే మనకు హ్యామర్స్ అందుబాటులో, డ్రైవర్ ఒక ఆయన దుంకింది కదా, ఒక ఆయన చనిపోయింది, ఒక ఆయన బతికిండు, అటువంటి అప్పుడు చేయకపోవడం. అన్నిటికంటే చూసే స్పెక్టేటర్స్, ప్రజలు ఎవరైతే మన రోడ్డు మీద పోయేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వీడియో తీసినంత వేగంగా వాళ్ళు ఆ బస్సులోని ప్రయాణికులు రక్షిద్దామని జ్ఞానం లేకపోవడం అంటున్నాడు. 2 సంఘటనలు, ఒక లేడీ ఒక జంట కూడా, ఒక ఆయన కార్లో 5గురిని రక్షించి 5గురిని కర్నూలు ఆసుపత్రికి వెంటనే, అంటే గోల్డ్ రావర్స్ అంటారు కదా, అక్కడ తీసుకెళ్ళారు. ఒక లేడీ ఏం చేసింది, వెంటనే సమాచారం ఇవ్వడానికి వీడియో తీసి సమాచారం పోలీసులకు పంపింది. ఇవి 2 అద్భుతమైనవి. కానీ ఇక్కడ జరిగింది మొత్తం చూస్తే అందరూ స్పెక్టేటర్స్ గా, హైవే మీద జరిగింది, ఎక్కడో మారుమూల పల్లెటూరు కాదు, లేకుంటే ఎక్కడో కాదు. ఇంకొక విషయం కూడా, ఒక డౌట్ ఉంది రామ్మోహన్ రావు గారు. వంగలపూడి అనిత ఏపీ హోమ్ మినిస్టర్ కూడా బాధితులను పరామర్శిస్తున్నారు, ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ బస్సు రిజిస్ట్రేషన్ అనేది ఒడిశా అని చెప్పి మినిస్టర్ అంటున్నారు, కానీ దాని లెక్కను చూసుకుంటే మన డామ్ అండ్ డయ్యూ రిజిస్ట్రేషన్ కింద కనిపిస్తోంది. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ విధానంలో వాడుతున్నారు. ఎవరు చెక్ చేయాలి, ఎవరిది బాధ్యత? దానికి తోడు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఏదైతే మాట్లాడుతున్నప్పుడు, మార్నింగ్ డిఐజీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మెటీరియల్ అనేది ఫైర్ కి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ ఓపెన్ అవ్వడానికి కూడా ఆస్కారం లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. మరి ఇవన్నీ లొసుగులున్నా ఎందుకు పర్మిషన్ ఇచ్చి రోడ్ల మీదకి వెహికల్స్ వదులుతున్నారు అనేది ప్రశ్న. అంటే మనకి ఏపీ కానీ తెలంగాణలో కానీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కొత్తగా గాంధీ గారిని మన రవాణా కమిషనర్ ఉండేవాడు, ఆయన మీదకి జేసీ దివాకర్ బ్రదర్స్ ఎంత పరిశుభ్రతో కులం పేరు దూషించారు కదా, గతంలో చూసినాం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అట్లా ఇవాళ రాజకీయము అట్లాగే నేరం ఒకటైనప్పుడు, రాజకీయ నాయకులకు ఈ బస్సు ఆపరేటర్లకు మధ్య సంబంధాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. పట్టించుకుంటే అధికారి వెంటనే తెల్లరకం ట్రాన్స్ఫర్ అయిపోతారు. చూస్తున్నాం కదా, రిజ్వీ ఉదాహరణ చూస్తున్నాం, మనం ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ ఉదాహరణ చూస్తున్నాం. అట్లానే రవాణా కమిషనర్ నుంచి మొదలుకొని అయితే లంచాలు తీసుకోవడం, లేకపోతే చేత కాకుండా ఊరుకోవడం, ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఊరుకుంటున్నారు అంటున్నాను నేను. రెండోది ఏంటంటే, మీరు అన్న రిజిస్ట్రేషన్లు కూడా ఒకే బస్సు నెంబరు, ఒకే నెంబర్ మీద 4 బస్సులు నడుస్తున్నాయి, ఇప్పటి జరుగుతున్నాయి. మేము దాన్ని పట్టుకున్నాం కదా, పాలెం బస్సు ప్రమాదం తర్వాత బస్సు నెంబర్ కొడితే అప్పుడే ముందు ఒక బస్సు పోతుంది, వెనకనే అదే రూట్ లో ఇంకో బస్సు పోతుంది. ఎక్కడ అంటారు అంటే రామ్మోహన్ రావు గారు, ప్రతి విషయాన్ని జరుగుతోంది వదిలేయడం కాకుండా, ప్రాణాలు పోయిన తర్వాత అన్ని కుటుంబమే కోల్పోయినటువంటి ఘటన, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూస్తే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. జరిగిన నష్టం తర్వాత పూడ్చలేము, జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ ప్రభుత్వాన్ని, ఈ మంత్రుల్ని, ఈ అధికారులు నమ్మే కదా ప్రజలు ఓట్లేస్తా, ప్రజల రక్షణకు చూసే కదా కాపాడతామని చెప్పినటువంటి ప్రభుత్వం. మన ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా గెలిచి ఈ రోజు ప్రభుత్వంలో నడిపిస్తున్నారు కదా, ఎందుకు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని చెప్పిన దొంగ చీకటి ఒకటి అన్నట్టు, ఆపరేటర్లు రాజకీయ నాయకులు మంత్రులతో సహా ఏకమైన సమస్య. ఇంతకుముందు చూస్తున్నాం కదా, ఏది ప్రధాన శాఖ, అప్రధానమైన చూసాం కదా. మాకు పనికిరాని శాఖలు ఇచ్చారంటున్నా అంటే, పనికొచ్చే శాఖ రవాణా శాఖ కూడా ఉంటుంది. రాజకీయాల్లో రవాణా శాఖ బాగా పనికొచ్చే శాఖ. అవసరమైతే రాజకీయ సమావేశాలకు, పొలిటికల్ మీటింగ్స్ వీళ్ళు సహాయం చేస్తారు, డబ్బులు విరాళాలు ఇస్తారు. చూస్తున్నాం కదా, ఈ 2 జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పరిష్కారం మాట్లాడుతుంది, సమస్య వర్ణన అందరికి లేనిగంత సమస్య మనం కళ్ళ ముందు కనపడుతుంది. ఒకటి, ఫస్ట్ ఆర్టీఓ శాఖలో మొదలు మారాల్సింది అంటే, దేశవ్యాప్తంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ దానికి సంబంధించిన పేపర్స్ అన్ని ఆన్లైన్ లో ఉండాలి. మీరు అనేది ఇంకొకటి అదనంగా, ఇప్పుడు బస్సు బుకింగ్ అప్, రెడ్ బస్ కానీ ఏదైనా కానీ, ఏ బుకింగ్ యాప్స్ అన్ని కూడా ఏం చేయాలంటే, ఇందులో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయి చూసిన తర్వాతనే మనం బుక్ చేయాలి. అంటే అది ప్రజల చైతన్యం. కానీ మొదలైతే అందులో పెట్టాలి కదా, హ్యామర్స్ ఉన్నాయా లేవా, మన కార్బన్ డైఆక్సైడ్ అక్కడ మనకి ఎంతవరకు బస్ లో సీట్స్ కంఫర్ట్ ఉన్నాయి, ఆ బస్ లో లైట్స్ పనిచేస్తున్నాయా లేదా, వాటర్ ఇస్తున్నారా లేదా, బెడ్షీట్స్ ఏ విధంగా ఉన్నాయి, అది ఎంతవరకు అనేది మనకి చూపిస్తారు తప్పించి, ఎన్ని ఫొటోస్ ఉన్నా దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, విండోస్ ఓపెన్ అవుతున్నాయా లేదా, హ్యామర్స్ ఉన్నాయా లేదా అనేది ఒక్క ట్రావెల్ బస్ లో కూడా మనం చూడలే. అంటే ఎమర్జెన్సీ సీట్లు కూడా, ఎమర్జెన్సీ డోర్స్ కూడా 4 ఉండాలి. ఇటు పక్క 2 ఒకటే ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. ఇంత అంటే 12 నుంచి 13 మీటర్ల పొడవు ఉంటుంది బస్సు. దానిలో మరి 13 మీటర్ల పొడవు ఉన్న దానిలో డ్రైవర్ పక్కన మధ్యన ఒకే దిక్కే రైట్ సైడ్ ఒకటే ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెనక కానీ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కదా. ఇంకోటి హ్యామర్స్ పెట్టి కూడా ప్రతి 4 సీట్లకు హ్యామర్ పెడితే అది పగ వీలుంటుండే కానీ, నిన్న జరిగింది అదే. హ్యామర్ దొరకలేదు. కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ఎక్కడ ఉందో అసలు సిలిండర్ లేకుండా ఉన్నది. రెండోది ఆటోమేటిక్ వల్ల ఆ లాక్స్ అయినాయి, అన్ని లాక్ అయిపోయింది.
వీళ్ళు ఎవరైనా బయట నుంచి పగల కొడితే బయటపడ్డారు. Okay. ఎమర్జెన్సీలో ఒకటే తెలుసుకున్నది. సాంకేతికంగా చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి స్పీడ్ కోసం మనం ఆర్టీసీ బస్సులు నమ్ముకోవాలంటున్నాం. స్పీడ్ కోసం ప్రైవేట్ బస్సులు గదులు ఇంకో గంట లేట్ గా పోతాం ఏమైతే అంటున్నాం. ఆర్టీసీ బస్సులు స్పీడ్ లాక్కుంటది ఆర్టీసీ బస్సులు. ఇదే ఏ ఆర్టీసీ అయినా సరే స్పీడ్ చూసుకొని మనం బుక్ చేసుకునే బదులు వీటిలో ప్రయాణం చేస్తే మంచిది. ప్రయాణికుల అవేర్నెస్ కూడా కావాలంటున్నారు. తప్పకుండా ప్రయాణికుల అవేర్నెస్ లేకపోతే కనుక ఎంత చేసినా వృధాగానే ఉంటుంది. వారికి తెలియాలి అసలు ఏంటి బస్ కండిషన్ ఏంటనేది. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు, సుధాకర్ గారు ఉన్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బాధితుల సంఘం నుంచి. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. సుధాకర్ గారు, ఇది ఒకటే కాదు, ఇంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాము. కానీ సొల్యూషన్ కావాలి కదా. ప్రతిసారి జరుగుతోంది, ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మళ్ళీ యథా రాజా తథా ప్రజ అనే విధంగా మామూలుగానే మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కడో చోట పులి స్టాప్ పెడితే పడాలి కదా. ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు ఇట్లా? ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఈ ఘటన లాంటి ఘటనే మీకు గుర్తుండాలి. పాలెంది పొద్దుము చెప్పారు మీరు. అక్టోబర్ 30 తారీఖు అంటే ఇంకో 4 రోజుల్లో 12 సంవత్సరాలు అవుతాయి. 45 మంది చనిపోయారు. ఆ రోజుల్లోనే మేము రైట్ చేసాం చాలా ఇష్యూస్ అని. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఏ పద్ధతిలో దారుణంగా దోపిడీ చేసి బస్సును దాన్ని మార్పులు చేసి ప్రజలు డబ్బులు లూటీ చేయడానికి ఏ పద్ధతిలో చేస్తుంది అన్నది అప్పుడే రైట్ చేశాను ఇష్యూస్. ఎందుకంటే దానికంటే ముందు అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ గారు ఉన్నారు. అంతకంటే ముందు కాళేశ్వరి ట్రావెల్స్ వాళ్ళ బస్సు ఫిజిక్ వెళ్తే యాక్సిడెంట్ అయ్యి 32 మంది చనిపోయారు. అప్పుడు కూడా మేము మాట్లాడాము. వినపడుతుంది వాయిస్? చెప్పండి. అప్పుడు కూడా మీకు చెప్పాను నేను, బొత్స సత్యనారాయణ గారు ఉండే మీది చాలా ఇల్లీగల్ గా నడుస్తున్న బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ మీద నడుస్తున్న బస్సులు ఇల్లీగల్, స్టేజ్ క్యారేజ్ కింద పర్మిషన్ లేదు వాళ్ళకి, హౌ దే ఆర్ రన్నింగ్ అని చెప్పి అంటే కూడా పట్టించుకోవాలి. అందుకని అప్పుడు పాలెంది జరిగినప్పుడు నేను రైట్ చేసాం అందరం కలిసి, బాధితులతో కలిసి మాకు న్యాయం చేయండి, అట్లీస్ట్ మీరు ప్రాణాలు తెచ్చిలేరు, వాళ్ళని అరెస్ట్ చేయండి. చేసి ప్రభాకర్ రెడ్డి గారి బస్ అది పేరు కూడా ట్రాన్స్ఫర్ కాలేదు, అమ్మేశానని చెప్పాడు. బట్ ఇట్స్ ఇల్లీగల్ బస్. 32 మంది ఉండాల్సిన చోట 53 మంది ట్రావెల్ చేస్తున్నారు. 8 మంది బయటపడ్డారు, 45 మంది చనిపోయారు. దాంట్లో వెంట్రుకలు ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసే వాళ్ళ సామాన్ మాత్రం ఉండాలి. అటువంటి వెంట్రుకలు కూడా ఉన్నాయి కాబట్టి తొందరగా అంటుకున్నది. తర్వాత బస్సు డ్రైవర్ ఒకడే ఉన్నాడు, అతనే పడుతున్నాడు, స్పీడ్ మీద రన్ చేస్తున్నారు. అక్కడి నుంచి 8 గంటలకు బయలుదేరాల్సిన బస్సు 11 గంటలకు బయలుదేరి యాక్సిడెంట్ కి గురైంది. దానివల్ల కూడా పెద్ద డబుల్ డ్రైవర్ లేకపోవడం వల్ల, అలాగే ఇటువంటి అన్ని రీజన్స్ పెట్టారు చెప్పాము అక్కడ. వీటన్నిటి వల్ల మాడిఫై చేయడం, ఫైర్ రిటర్న్ మెటీరియల్ లేకపోవడం, తర్వాత ఇంతకుముందు బండారు మోహన్ రావు గారు చెప్తున్నట్టు కానీ సుత్తులు కంపల్సరీ ఉంటాయి. దాంట్లో విమానాలు వేసినట్టే చిన్న వీడియో వేస్తారు, ఈ బస్సులో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎగ్జిస్టింగ్ డోర్ ఉంటుంది, ఇలా ఉంటుంది, మీరు అద్దాలు కావాల్సిన పగలగొట్టడానికి ఒక సుత్తి ఉంటుంది ఇక్కడ, ఆ సుత్తితో పగలగొడితేనే పగులుతుంది. అది చాలా క్లారిటీ ఉంటుంది. వేరేదంతా పగలవాయి, చాలా టఫ్ అండ్ క్లాసెస్, చాలా కష్టం. సో చాలా క్లారిటీగా పెడతారు అవన్నీ లేవు, అన్ని గాయాబ్. దీంట్లో మొత్తం మాడిఫికేషన్ అని చెప్తున్నారు. దీస్ బస్ ఈజ్ 100 కాదు 1000% ఇల్లీగల్. నాట్ ఓన్లీ దీస్ బస్, అన్ని ఇల్లీగలే. ఇది దీస్ బస్ ఈస్ రిజిస్టర్డ్ ఎట్ డిడి అంటే ఇక్కడ దాదర్ నవేలీలో, గోవాలో ముందు రిజిస్టర్ అయింది 2018లో. తర్వాత ఒడిశాకి వెళ్ళింది, ఒడిశాలో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంది, అక్కడ మాడిఫై అయింది. మళ్ళీ స్లీపర్ కోచ్ కింద మళ్ళీ ఫిట్నెస్ తీసుకుని మళ్ళీ గోవా నుంచి పట్టుకొచ్చారు. అంటే ఇక్కడ నడవని బస్సుని అక్కడెక్కడో రిజిస్ట్రేషన్ పట్టుకొచ్చారు. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్? ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రమాదాలు జరుగుతాయి, కానీ దానికి బాధ్యులు ఎవరు? ఇది జరగడానికి బాధ్యులు ఎవరు? ఇంత ఇల్లీగల్ బస్సు అర్ధరాత్రి ఇక్కడ ఇంతమంది వేసుకుని వెళ్తుంటే వాట్ ఆర్టీఏ పీపుల్ ఆర్ డూయింగ్? ఈయన ఏమంటాడు ప్రభాకర్ గారు, మనం పొన్నం ప్రభాకర్ గారు అంటారు ఏంటంటే, నాకు తెలీదు, అది వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బండి కదా. వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయింది అనేది ఒక పాయింట్ అయితే, మరొక పాయింట్ ఏం చెప్తున్నారు, మేము రోజు కనుక తనిఖీలు చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారని చెప్పి అంటున్నారని. అంటే ఒత్తిడి చేస్తే ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తారా? వాళ్ళు ఒత్తిడి చేయడం ఏంటి, తనిఖీలు చేయకుండా ఉండడం ఏంటి? అదే ఇప్పుడు రాష్ట్రం 400 మంది పట్టుకున్నామని 400 కేసులు చేశారు, ఒక 5,000 3,000 పెనాల్టీస్ వదిలేశారు. మీకు వచ్చే లాభం ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా 1కి 4 రేట్లు పెంచి ప్రజల నుంచి నిలునా దోపిడీ చేసుకున్నప్పుడు పట్టించుకోరు, ప్రజల ప్రాణాలు ఈ విధంగా హరిస్తున్నప్పుడు పట్టించుకోరు. ఒక నిమిషం, లాభాలు వచ్చే రోడ్లలో ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తాయండి, లాభాలు వచ్చే రోడ్లలో ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తాయి, నష్టాలు వచ్చే రోడ్లలో గవర్నమెంట్ బస్సులు నడుస్తాయి. మరి నష్టాలు రాకపోతే ఏమవుతాయి? యాక్చువల్ గా ఈ ఆర్టీసీ ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి, నాట్ ఫర్ ప్రాఫిట్స్. నష్టాలు వచ్చి ప్రాఫిట్ వచ్చే రోడ్డు తీసుకొచ్చి నష్టాలు పెట్టాలి. 1000 కోట్లు అండి, నేను ఐఎమ్ గివింగ్ ఎంటైర్ లెక్కలు ఇవ్వగలుగుతాను. నేను 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది, 1000 కోట్ల రూపాయలు బికాస్ ఆఫ్ ట్రావెల్స్
నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. డైలీ చెక్ చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, అందుకని చెప్పి ఆగాము, ఇప్పటి నుంచి ఉపేక్షించమంటున్నారు నష్టం జరిగిన తర్వాత. మరి ఇదే 2 వీలర్స్ అందరం మనము ఫేస్ చేసే ఉంటాము, కనీసం ఇక్కడికే కదా అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేదు చలాన్స్ ఉన్నా, ఇమ్మీడియట్ గా మాకు ఆఫీస్ వర్క్ ఉందన్నా, హాస్పిటల్కి వెళ్తున్నామని, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నామన్నా, ఏది యాక్సెప్ట్ చేయకుండా చలాన్లు కట్టేయాలని చెప్తారు కదా, గంటల తరబడని అక్కడే వెయిట్ చేపిస్తారు కదా. మరి అక్కడ ఎందుకు ఇది ఫెయిల్ అవుతోంది? అక్కడ కూడా ఇది ఉండాలి కదా. లేదు ప్రతిరోజు మేము ఫైన్ చెక్ చేసుకుని ఫైన్ కట్టే వరకు మేము పంపించము, హాస్పిటల్ అయినా సరే ఇక్కడే ఉంచుతామన్నప్పుడు ఇదెందుకు అక్కడ మిస్ అవుతోంది? ఎందుకు ట్రావెల్ బస్సులకు ఒక రూలు, సామాన్య ప్రజానికానికి ఒక రూల్ ఎందుకు వర్తిస్తోంది అనేది? ఒక నిమిషం సార్, సాత్విక గుప్తా గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైవ్ లో. సాత్విక గారు నమస్తే అండి. హలో హలో సాత్విక గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకుముందు మనం మాట్లాడాము, మీరు మాకు చెప్పారు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏంటి, ఏమేమి ఉండాలనేది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎగ్జిట్స్ ఉండాలి, అదేవిధంగా మనకి ఆ సిలిండర్స్ ఉండాలి, ఆఫ్టర్ దట్ హ్యామర్స్ ఉండాలి. కానీ ఎంతవరకు అవుతోంది? ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఆ మెటీరియలే ఫైర్కి సంబంధించి ఉంటుంది అనుకున్నప్పుడు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చి ఇంతమంది ప్రాణాలకి విలువ లేకుండా ఆ వెహికల్స్ రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణికులు తీసుకెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు? ఒకటి చెప్తానండి, పర్మిషన్స్ ఇచ్చినా లేకపోయినా కూడా పర్మిషన్స్ తో సంబంధం లేకుండా కూడా ఏజెన్సీస్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లెట్ us నాట్ టేక్ దట్ ఇన్ టు గ్రాంటెడ్. బట్ ఇదేంటి, నేను ఒకటే చెప్పగలను ఏంటి అంటే, లైక్ ఇదేంటి, స్టార్ట్ రేటింగ్. ఇప్పుడు మనం ఒక అమెజాన్ ప్రోడక్ట్ కొంటే ఏ విధంగా అయితే మనం రేటింగ్స్ ని చూసి కొంటామో, అంతే విధంగా ఐ వుడ్ సే స్టార్ట్ రేటింగ్ ద ట్రావెల్ ఏజెన్సీస్ దట్ యు ఆర్ డ్రైవింగ్ ఇన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఒక టాప్ 5 to 6 ట్రావెల్ ఏజెన్సీస్ బస్సెస్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు. సో కొన్ని వేలాది రేటింగ్స్ ఇచ్చామనుకోండి, ఆటోమేటికలీ యూ విల్ గెట్ టు నో అది ఫేకా రియలా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వీళ్ళు ఎక్కడి వరకు మెయింటెనెన్స్ ఉంది ఏంటి అనేది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ అండర్ యువర్ కంట్రోల్, దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ ఫీల్. అండ్ నాట్ జస్ట్ దట్, ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది ఒక హెల్పర్ కి కానివ్వండి, లేదా టెంపరీలీ అపాయింటెడ్ డ్రైవర్స్ కానివ్వండి, పర్మనెంట్లీ అపాయింటెడ్ డ్రైవర్స్ కానివ్వండి, మ్యాండేటరీగా ఇవ్వాలి. లేదా ఈ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఇలా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ప్రోగ్రామ్ కానీ వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది జరిగిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ ట్రై ఆన్ యాక్చువల్లీ. మరి ఇప్పుడు ఫిట్నెస్ సంబంధించి కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కదా, అసలు ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి, ఎన్నిసార్లు చెక్ చేయాలి ఒక వెహికల్? మంత్లీ మినిమం 2 times అండి. ఎవ్రీ 15 days ఒకసారి మ్యాండేటరీ. దే షుడ్ హ్యావ్ అ annual maintenance contract where they have to show us clearly the document of evidence. If you are trying to fake it, obviously insurance kosam they will definitely fake it, then only they can claim the insurance. So only thing I would say is like తెలుసుకోవాలి అన్నా కూడా మనకి అక్కడ ఎలా జరుగుతుంది అనేది డే టు డే ట్రావెల్ చేసే వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పలేరండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే జరిగిన ఇన్సిడెంట్ లో హెల్పర్ ఇంకా డ్రైవర్ ఇద్దరు పారిపోయారు. అవును, సో పారిపోవడం అది ఏసీకి సంబంధించినటువంటి బస్ కాబట్టి మనం లోపల క్యాబిన్ లో ఉంటాం. కనీసం పెద్దవాళ్ళు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి తలుపు కొట్టినా వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటే మాత్రమే ఓపెన్ చేస్తారు, లేదంటే ఆ లోపల ఉండిపోవాల్సిన కండిషనే. బయటకు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఏసీ బస్సుల్లో డైలీ మనం ట్రావెల్ చేస్తుంటాం ఏదైనా ఊర్లు ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు, అటువంటి కండిషన్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి మార్నింగ్ మనం ఐ న్యూస్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కనీసం డ్రైవర్స్కి ఎవ్వరికి కూడా అక్కడ 20 బస్సులు ఉంటే 10 బస్సులో చెక్ చేస్తే కనీసం సిలిండర్స్ లేవు, సిలిండర్స్ ఉన్నా దాంట్లో ఫిల్ చేసినవి లేవు. అవి కూడా ఎక్కడ ఉండాలి? యాజ్ పర్ రూల్ డ్రైవర్ సీట్ కింద ఉండాలి సిలిండర్, ఎందుకంటే ఏదైనా జరిగితే డ్రైవర్ వెళ్ళి అక్కడ సాల్వ్ చేయడానికి. ఒకటే అండి, యాజ్ పర్ రూల్ డ్రైవర్ సీట్ కిందే కాదండి, బికాస్ యు ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ 40 to 50 people as the passengers in your buses. It's mandatory to have 2 to 3 of fire extinguishers with a higher అసలు ఒక్కటి కూడా లేదు కదా. 2 to 3 వరకు పక్కన పెడదాం. బస్సులో 40 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు, ఒక్క సిలిండర్ కూడా కండిషన్ లో లేదు. ఈవీ వెహికల్స్ అన్ని కూడా ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు ఈవీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మ్యాండేటరీ అని ఎలా అయితే మ్యాండేటరీ న్యూస్ ఎలా అయితే బయటికి వెళ్ళిందో, ఎలా అయితే నేను బయటకు స్ప్రెడ్ చేశానో, ద ఓన్లీ థింగ్ ఇస్ వీళ్ళందరికీ కూడా మ్యాండేటరీ ఎవాక్యుయేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మ్యాండేటరీగా రావాలి, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీగా రావాలి, మ్యాండేటరీగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేయడం రావాలి, మ్యాండేటరీగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్లేస్ చేయడం ఉండాలి. ఫైర్ సేఫ్టీ చూపిస్తున్నారు, సారీ
మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ చూపిస్తున్నారు, అది కూడా ఓపెన్ చేయకుండా ఎప్పుడో పెట్టింది అట్లా ఉండిపోయింది. ఈ సిలిండర్స్ లో మాత్రం అసలు ఇదొక స్టూపిడ్ ట్రిక్ దట్ దే హావ్ బీన్ ప్లేయింగ్. దే విల్ జస్ట్ షో యువర్ డిస్ప్లే పీస్, మీరు అందులో వెళ్ళి ప్రొడక్ట్ 6 చేస్తే కూడా ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్పైర్డ్. ఎవరికైనా కావాలన్నా సరే డ్రైవర్స్ ఇవ్వరు. మాకు ఈ కండిషన్ ఉంది, కనీసం ఇక్కడ చిన్న బ్లీడ్ జరుగుతుంది, కనీసం కాటన్ ఇవ్వండి అన్నా సరే ఇవ్వనటువంటి కండిషన్. మేడం ఇంకొకటి, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కండిషన్ లో 2-3 ఉండాలంటున్నారు, అసలు ఒక్కటి కూడా ఉండట్లేదు. ఉన్నది అవి పనిచేయట్లేదు, అవి ఎట్లా యూజ్ చేయాలో కూడా డ్రైవర్ గానీ క్లీనర్ గానీ తెలియట్లేదు. మీరు క్లియర్ గా చూడొచ్చు, 10 నిమిషాలు వెయిట్ చేశారు మా రిపోర్టర్ ప్రవీణ్. ఉదయం వారిని క్లియర్ కట్ గా పిలిచి సిలిండర్ ఓపెన్ చేయండి, ఎట్లాగ దీన్ని యూజ్ చేయాలని చెప్పి అడిగినా వాళ్ళకి అసలు చేత కావట్లేదు. ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి? ఇవన్నీ కంపెనీ ఆర్గనైజేషన్ ఉంచే ఉంటదండి, బట్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇవి బాగా పనిచేస్తే వాళ్ళకంటూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి రాదు, సగం కాలిపోయిన వాటికి ఇన్సూరెన్స్ ఫుల్ గా రాదు కాబట్టి. సో నేను అందుకే చెప్పేది ఏంటంటే స్టార్ట్ రేటింగ్ ద సర్వీసెస్, స్టార్ట్ రేటింగ్ యువర్ ట్రావెల్ ఏజెన్సీస్. ఇది మనము అందరికి హెల్ప్ చేసుకునే విధానం మాత్రమే అండి. And openly speaking, before having a child, I have a kid of 3 years old. I used to travel only in buses. I hate traveling in railways. Ante I can't bear the smell, okay? But after having a kid, I felt it's not safe for my kid, to travel in buses. Being a safety officer, I felt the probability of having a safety issue is 100%, and I myself excluded. It's been 3 years since I traveled in a bus. So it would be great ఏంటంటే మనమే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. అంటే అమెజాన్ లో ప్రోడక్ట్ కొనాలి అంటే ఎలా అయితే మీరు రేటింగ్స్ ఇస్తున్నారో, స్టార్ట్ రేటింగ్. దట్స్ ద ఓన్లీ వే దట్ యూ కెన్ డీల్ విత్ ఇట్. నథింగ్ మోర్ యూ కెన్ డూ, అంతే. ఓకే, ఒక్కటండి, నేను ఇటువంటి దీన్ని కొంచెం యాక్సెప్ట్ చేయాలనిపెట్టు. ఎందుకంటే హలో, కెన్ ఐ స్పీక్? కంటిన్యూ. ఏంటంటే ఇది ఈ ట్రావెల్స్ మాఫియా అండి. ఈ రేటింగ్ తోటి ఇవన్నీ ఆగుతాయని అనుకుంటా. ఎందుకంటే టోటల్ గా ఇల్లీగల్ బస్సెస్ ఇవన్నీ. ముందు దాన్ని సరి చేద్దాం. నేను వాట్ ఐ డిమాండ్ అవర్ గవర్నమెంట్. మేడం గారు నాకు తెలియదు మరి ఏంటో కానీ, బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇల్లీగల్. కాంట్రాక్ట్ క్యారేజ్ నడుస్తున్న బస్సులు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని నడుస్తున్న బస్సులు ఇవన్నీ అవసరమా మనకి? దాని మీద రేటింగ్ కూడా అవసరమా? ఎందుకు గవర్నమెంట్ దే క్యాన్ రన్ ది బస్సెస్. కానీ గవర్నమెంట్ దగ్గర అన్ని బస్సులు ఉన్నాయంటారు సుధాకర్ గారు. ఈ బస్సు తీసుకోవచ్చు రెంట్కి, పెంచొచ్చు. వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు వీళ్ళు కూడా పెంచొచ్చు. గవర్నమెంట్ చంపేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ మాఫియా. మాఫియా ఈజ్ కిల్లింగ్ ఆర్టీసీ. ఆర్టీసీని అమ్మేస్తామని చూస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేస్తున్నారు. ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు చూస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి సంపాదించిన ఆస్తులు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ మన ఏపీఎస్ఆర్టీసీ ఉండేది. ఇప్పుడు ముక్కలు ఎంత చిన్నగా అయింది, బట్ అద్భుతమైన వ్యవస్థ మనది. ఎందుకు చంపుతున్నారు దాన్ని? ప్రాఫిట్ వచ్చే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నారు? ప్రాఫిట్ వచ్చే రూట్లు వాళ్ళే, నష్టాలు వచ్చే రూట్లు వీళ్ళయా? ఇప్పుడు వచ్చి ప్రతి బస్సు ఇల్లీగల్ అండి. నేను చెప్తున్నా కదా. దీంట్లో ఎక్కడ తేడా అంటారు సుధాకర్ గారు? లాభాలు వచ్చే బాట ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇచ్చి, నష్టాల్లో లేదంటే అతి తక్కువ వచ్చేదాన్ని ఆర్టీసీకి ఇస్తున్నారంటే ఎక్కడ లోపమంటారు? మరి ఆర్టీసీలో పెంచాలంటే అది కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంది కదా, చేసే మాఫియా అంటున్నాను. మాఫియా, ప్రభుత్వాన్ని నడుపుతున్న మాఫియా ఇది. మినిస్టర్లకే ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళే ఈ రోజు ఎంటర్ అయి ఉన్నారు. వాళ్ళే ఎంటర్ అయినారు. కేసీఆర్ నారాయణ గారు ఈ మధ్యన మానేశారు, కానీ కేసీఆర్ నారాయణ గారు ఉండే జబ్బా ట్రావెల్స్, తర్వాత అది జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళంతా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఆరెంజ్ ట్రావెల్స్ ఎవరిది? పేర్లు దీన్ని బయటపడతాయి. నేను పేర్లు ఇప్పుడు చెప్తే బాగుండదు. ఆరెంజ్ ట్రావెల్స్ ఎవరిది? ఇప్పుడు ట్రావెల్స్ ఎవరెవరి? అన్ని పెద్దవాళ్ళే, డబ్బున్న వాళ్ళయ్యే, అన్ని అంత మినిస్టర్లయ్యే, అన్ని వేల కోట్ల అధిపతులయ్యే. అన్ని ఎందుకు నడుపుతున్నారంటే డబ్బులు సంపాదించడానికి, ఈ రోజు ప్రాణాలు తీయడానికా? ఇదా వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్? నిజంగా కడుపు మండుతుంది నాకు మార్నింగ్ నుంచి చూస్తుంటే కనుక. మనం ఒకసారి ఊహించండి, మన బిడ్డే కనుక 6 అడుగుల బిడ్డ, 3 అడుగుల బిడ్డ మూట కట్టి గుర్తుపట్టలేని పరిస్థితి ఇస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ బిడ్డలు జరిగితే ఊరుకుంటారా? ఇది ఎంత దారుణమైన పరిస్థితి. దీన్ని ఆపలేమా? ఆపగలుగుతాం, మనం ఆపగలుగుతాం. వీ కెన్ స్టాప్ ఇట్. బట్ బికాస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, బికాస్ ఆఫ్ ఆర్టీఏ ఆఫీసు. రాత్రి అంతమంది వెళ్తుంటే ఏం చేస్తున్నారండి? పనుకున్నారా? వేరే రాష్ట్రం బస్సు వెళ్తుంటే ప్రభాకర్ గారు అంటారు, వేరే రాష్ట్రం బస్సు కదా ఆపాలి, నీ చేత కదా, నీ గవర్నమెంట్ కదా, నీ పోలీసు కదా. వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మనం ఆపి చెక్ చేయడానికి ఆస్కారం ఉండదంటారా? 100%. ఈ స్టేట్ లో అది ట్రావెల్ అవుతున్నప్పుడు ఉండదంటారా? ఇల్లీగల్ బస్ కదా. రామోహన్ గారు క్లారిటీ ఇవ్వండి. అంటే ఉంటది, ఆ అవకాశం ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది బస్సు? మన రోడ్ల మీద తిరిగేది కదా. మన రవాణా
శాఖ కిందకి వస్తది కదా. గతంలోనే చెప్తుంది జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గాంధీ గారని ఆర్టీఏ కమిషనర్ ఆయనను కులంతో సహా దూషించుకుంటూ ఆయన ఇష్టం ఉన్నట్టు తిట్టిపోయారు గతంలో. నేరము రాజకీయము ఇప్పుడు ఈ బస్ ఆపరేటర్లు రాజకీయ నాయకులు కలిసి చేస్తున్నారు. పూర్తిగా అవినీతి కుంభకోణం అంటున్నాను. ఇందులో సమస్య అవినీతితో వస్తున్న సమస్య ఇది. గతంలో పాలెం ప్రమాదం మీద నేను సుధాకర్ గారు దీనిపైన ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్ పైన 20,000కి మించి చలాన్స్ ఉన్నాయి. అది కూడా రాంగ్ రూట్ కి సంబంధించి, నో ఎంట్రీకి సంబంధించి, స్పీడ్ లిమిట్ ఫాలో కాకుండా చేసినటువంటి ట్రావెల్ కి సంబంధించి, ఆ డ్రైవింగ్ సంబంధించి 20,000 పైచులుక చలాన్స్ ఉన్నాయి. ఒక్క మాట అమ్మా, ఇప్పుడు మీరు రోడ్డు మీద ఆపి ఆ నెంబర్ ప్లేట్ చూసి ఒకసారి కొడితే యాప్లు కొడితే మొత్తం వెళ్ళిపోయిన తెలుస్తున్నాయి కదా. మామూలు స్కూటర్ వాళ్ళని ఆపుతున్నారు, దాన్ని ఆపడం లేదు కదా. అన్నిటికంటే ఒకటి అవినీతి, నేరమైన రాజకీయాలు ఈ రెండు కలిసి ఈ బస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నాయి. కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నది. ఏమైందంటే మనం చూసాం కదా, ఏ శాఖ ప్రధానమైంది, ఆ శాఖ అప్రధానమైంది, దాని మీద గొడవ కదా. మనంతా చూసినాం కదా, రిజ్వీ గొడవ చూస్తున్నాం. అట్లాగే వీళ్ళందరూ చూస్తున్నాం కదా. శాఖ మాకు పనికిరాని శాఖ, పనికిరానిది అంటే ఏమన్నట్టు, పనికొచ్చే శాఖ అంటే డబ్బులు వచ్చే శాఖ అన్నట్టు అదే కదా. మున్సిపాలిటీ కానీ, రవాణా శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, మున్సిపాలిటీ కానీ ఇది కావాలి. ప్రభుత్వంలో మంత్రుల మధ్య కొట్లాటలు కూడా కదా. మరి ఇప్పుడు మంత్రి ఒక క్లారిటీ ఇస్తున్నారు కదా, ఇప్పటి నుంచి ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పటి నుంచి ఉపేక్షించారు. ఇప్పుడు ఒక బెదిరింపులు లేదంటే మా మీద ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టుగా వదిలేసాం. ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటి నుంచి ఏమంటున్నారు, ఇప్పుడు కాదు, తర్వాత సంగతి కాదు. ఇవాళ మీ రిపోర్టర్ పోయి 10 బస్సుల్లో ఏం లేని చూసింది కదా. ఆ 10 బస్సులే కాదు, కావేరి కాదు, అన్ని ట్రావెల్ బస్సులు ఏ మొక్కుపోవడం చేస్తున్నాయి. ఒకసారి రాత్రంతా ఆపమానండి బస్సులన్నిటి. ఒకసారి ప్రయాణికులు నష్టపోతే నష్టపోయింది, ఇవాళ కాకపోతే రేపు పోతారు, నష్టం లేదు కదా. ఇంకోటి స్పీడ్ కోసం ప్రయాణికుల మన పద్ధతి కూడా మారాలి. ఇవాళ స్పీడ్ కోసం బెంగళూరు పోతే మహా అయితే గంటన్నర తేడా వస్తుంది. ఎందుకు ఆర్టీసీ బస్సులో పోరు? వీటన్నిటికీ రేపటి నుంచి చెప్తున్నాం కదా. ఇవాళ వరుస పెట్టి ప్రైవేట్ బస్సులు అన్నిటి కూడా స్పీడ్ లిమిట్ పెట్టాలి. జాతీయ రహదారుల మీద 100 దాటొద్దు, మామూలు రాష్ట్ర రహదారులు 80 దాటొద్దు కదా. 100కు ఎందుకు స్పీడ్ లిమిట్ చేయరు, కంట్రోల్ చేయరు? చేస్తే ఆటోమేటిక్ ఆ బస్సు కూడా ఆర్టీసీతో సమానమవుతుంది కదా. ఆర్టీసీ బస్సుకు ఇటువంటి దానికి రెండు, ఒకటేమో స్పీడు, రెండో సౌకర్యాలు లేని, వీటి కంపేర్ చేసుకొని పోతున్నారు. రేటింగ్ అంటారా మేడం అన్నట్టు, స్వాతి మేడం అన్నట్టు, సాత్విక మేడం అన్నట్టు రేటింగ్ తో లాభం లేదమ్మా. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టమైన రేటింగ్ వాళ్ళే పెడతారు, సమస్య లేదు. అందుకే ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం కదా, సినిమా తందా చూస్తున్నాం కదా. ఇవాళ మంచి సినిమాని కూడా పనికిరాని సినిమాగా చిత్రీకరించే రేటింగ్ ఉన్న సంస్థలు అవకాశం కూడా ఉంటుందా? అందరూ రేటింగ్స్ చూసుకొని బుక్ చేసుకుంటారు. చదువుకునే ఆస్కారం చెప్పారు కదా మీరు, మొదట్లో చెప్పింది కరెక్ట్. మనం చూసుకుంటే అప్పుడు సౌకర్యాల కంటే భద్రత ఎంత వరకు ఉంది బస్సులో చూసుకోవాలి. ఆ యాప్ లో ఉంటే బెస్ట్ అండి. అది రెడ్ బస్ కావచ్చు, ఏదైనా యాప్ లో పనిచేస్తున్నా లేదా ఇవన్నీ చూపించామన్నట్టు. రెండోది ఏంటంటే ప్రయాణికులు ఇప్పుడు ఒక డ్రైవర్ దగ్గరే కాదు, బస్సు లోపల కూడా 2, 3 ఉండాలి. ఉండి ఆపరేషన్ చేసే పద్ధతి తెప్పాలి. విమానం ఎక్కగానే మనం చేస్తలేరా, ఒక్క నిమిషం కదా. రెండోది డ్రైవర్ తాగున్నాడా మంచిగా ఉన్నాడా అని దాన్ని కూడా ప్రతి ఊరు శివార్లు, అంటే మొదలు ఊళ్ళో చేస్తే ఏమవుతుందంటే ఊరు దాటగానే మా డ్రైవర్ మారుతాడు, లేకుండా క్లీనర్లు నడిపించిన సందర్భాలు ఉన్నాయమ్మా. కానీ ఏం చేయాలంటే టోల్ ట్యాక్స్ ఉంటది కదా, టోల్ సెస్ ఉంటది కదా, అక్కడ ఈ చెక్ పాయింట్ పెట్టాలి తప్పనిసరి. అందులో ఆ సందులో నుంచి పోకుండా బయటకు పోగల బస్సులు ఏవి కూడా. అన్నిటికంటే ప్రైవేటు ప్రజా రవాణాను ప్రోత్సహిస్తే ప్రజా రవాణాను ప్రోత్సహించాలి. మొత్తం ప్రజా రవాణా గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. ఏం కదమ్మా, నా ఉద్దేశం అంటే ఇప్పుడు మార్కెట్ 2-3 వేల కోట్ల రూపాయలు పెడితే వీళ్ళు అంతకంటే బ్రహ్మాండంగా నడపగలుగుతారు. ఇంతకుముందు సుధాకర్ గారు మంచి సలహా చెప్పి వాళ్ళ బస్సునే హైర్ తీసుకోండి, నష్టం. ఇప్పుడు ఎట్లా ఆర్టీసీలో హైర్ బస్సెస్ నడుస్తున్నాయి కదా, అవే తీసుకోండి. కానీ ప్రభుత్వం నడిపితే దాని బాధ్యత వేరేగా ఉంటుంది అంటున్నాను. ప్రతి ఆఖరికి బ్రీత్ అనాలిసిస్ కూడా, బ్రీత్ టెస్టింగ్ కూడా పెట్టాలి. ప్రతి దగ్గర కూడా ఈ స్పీడ్ లిమిట్ ఒకటి పెట్టాలి. రెండోది, మూడోది ప్రజలు చోద్యం చూస్తున్నారమ్మా. మనం చూసినాం కదా, నిజంగా చెప్పాలంటే బయట ఉన్నవాడు ఓ రాయో రప్పో తీసుకొని కొడితే కొందరు బతికేవాళ్ళు కదా. అది డోర్ లాక్ అయిపోయింది, డ్రైవర్ ఏమో పారిపోయిండు, అక్కడ లోపలి నుంచి వెళ్ళడానికి ఏం సంబంధం పొగంతా. అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడుతున్నప్పుడు పొగంతా కమ్మేసింది, మాకేం అర్థం కావట్లేదు. చాలా మంది అక్కడే ఆ పొగకే కలుతిరి పడిపోయారు. మేము ఎవరో ఒకతను వెనకాల డోర్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేస్తుంటే మేము బతికే బట్టగడ్డాం. లేదంటే ప్రతి అమ్మాయికి అంటే కొంచెం ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అద్దాలు బద్దలు కొట్టే అంత స్టామినా ఉండకపోవచ్చు. అది కూడా మామూలుగా బ్రేక్ అవ్వు, అది కూడా ఏసీ కాబట్టి ఫుల్ క్లోజ్డే ఉంటాయి. మనకి ఎంత చిన్న గాలి కూడా బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండానే దాన్ని రన్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఇంత అలసత్వం, ఇంత నిర్లక్ష్యం? ప్రజల ప్రాణాలు పోతే పోని మాకు ధనార్జనే ముఖ్యం అనుకొని చెప్పి పోతా ఉంటే ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంటే ఎట్లాగా? నెలకు 2 సార్లు చెక్ చేయాలని చెప్తున్నారు సాత్విక గారు, కనీసం 3 నెలలకు ఒకసారి చెక్ చేసే సిచ్యువేషన్ ఉందా?
అసలు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు ఫిట్నెస్ ఏంటి అనేది? అన్ని నోళ్ళు మూతపడతాయమ్మా, డబ్బులతోనే అన్ని నోళ్ళు మూతపడతాయి. నోటు చూస్తే అందరు మూతపడతారు. అందుకనే ఇది తిలా పాపం తలా పిడికడు. రాజకీయ నాయకులు ఉన్నారు, బస్ ఆపరేటర్లు ఉన్నారు, చివరికి డ్రైవర్లు. మనం ఒకసారి మేము ఇంటర్వ్యూ చేసినాం, సార్ ఇవి వస్తలేదు సరిగ్గా అంటే, సార్ కోసేదే కత్తికేమో కదా సార్, కత్తికి సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండదు సార్. మాకు మేనేజర్లు అడుగుతారు కానీ డ్రైవర్ కు అడిగితే, డ్రైవర్ని అడిగితే బస్సులో ఏం లోపాలని మేము చెప్తాం కదా సార్ అన్నాడు. ఒక ప్రముఖ బస్సు సంస్థ వాళ్ళు అడిగాం, ఈ ఏసీ సరిగ్గా పనిచేస్తలేదు కదా, ఇది పనిచేస్తలేదు, మీరు అన్న భద్రతా లోపాలు ఉన్నాయంటే మమ్మల్ని అడిగితే మేము చెప్తాం సార్. అక్కడెక్కడ సూపర్వైజర్లు ఉంటారు, అక్కడ మేనేజర్లు ఉంటారు, వాళ్ళని అడుగుతారు సార్. ఎవరిని అడగాలి? మమ్మల్ని అడగాలి కదా. గొడవలకు సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండాలి. అందుకని ఇక్కడ చదువుతుంది అంటే ఎవరిని అడగాలో వాళ్ళని అడగకుండా ప్రభుత్వము మేనేజ్మెంట్ లేదు, ఆ యాజమాన్యం ఎక్కడుందో తెలియదు, వీకావరికి సంబంధించిన యాజమాన్యం ఎక్కడుందో తెలియదు, యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. పాలెం బస్సు ప్రమాదం అప్పుడైతే నేను సుధాకర్ గారు మేము అందరం రోడ్ల మీద పడ్డా, బాధితులు సందర్శించి మొత్తం ఒక 2 నెలలు ఉద్యమం చేశామమ్మా. 2 పూర్తిగా రోడ్ల మీద పడ్డాం. ఇది తప్పని చెప్పి వారి ఆఫీసులో, మా ఆఫీసులో మీటింగ్లు పెట్టాం, బాధితులతో మీటింగ్లు పెట్టాం. ఇప్పటికైనా బుద్ధి వస్తుందని. ఇప్పుడు ఏమైతుందమ్మా, సంఘటన జరిగిన తర్వాత అందరు చేతులు కట్టుకుంటారు, అయిపోయింది, మళ్ళీ జరగకుండా చూస్తామంటారు. కాదు, ఇవి వాటి నుంచే మొదలు కావాలి. మీరు ఇంపార్టెంట్ ఈ క్షణం నుంచే మొదలు కావాలి, ఈ క్షణం నుంచే జరగాలి. ఖచ్చితంగా ఈ క్షణం నుంచే మార్పు రావాలి, ప్రభుత్వంలోని మార్పు రావాలి, ప్రయాణికుల్లోని మార్పు రావాలి, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలను మార్పు రావాలి. డబ్బే ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు అంతకన్నా ముఖ్యం. ఇప్పుడు మీరు ఏదైతే ధనార్జన కోసం చేస్తున్నారో అంతకు మించి ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఆ కడుపు జోకం ఎవరు తీర్చలేనిది, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేనిది. సో అందులోనే మార్పు రావాలి. ఈ రోజు నుంచి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఏదైతే మిగ్రెంట్ ట్రావెల్స్ బస్సులో కూడా చెక్ చేయాల్సింది, ఎంతవరకు వారు సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారు, ఎంతవరకు ప్రజల ప్రాణాలను సేఫ్ గా వాళ్ళు తీసుకెళ్ళడానికి బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా యాప్లు కూడా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా అన్ని క్లియర్ కట్ గా ఉండే విధంగా మంత్లీ 2 times చెకింగ్ చేస్తున్నారా లేదనేది కూడా ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది, రావాలి కూడా. చూద్దామండి, తప్పకుండా మన తరపు నుంచి మనం ఫైట్ అయితే చేద్దాం. ప్రభుత్వం దిగి రావాల్సిందే, దీనికి సంబంధించి తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందే. ప్రయాణికుల్లో కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ముందుకైతే వెళ్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేషన్ అందరికీ కూడా. ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.